ఏపీలో కూటమిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయన్నారు అద్దంకి దయాకర్. చంద్రబాబుతో కయ్యం తన మనుగడకు కష్టమని బీజేపీకి తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు అద్దంకి. తన రాజకీయ మిత్రులతో లబ్ధి పొందడం బీజేపీకి అలవాటే అన్నారు ఆయన. మిత్ర పార్టీతో లబ్ధి పొంది అదే పార్టీని అంతం చేయడమే బీజేపీ ఎత్తుగడ అన్నారు అద్దంకి దయాకర్. సామ్రాజ్యవాద దృక్పథం, బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని పతనం వైపు నెడుతున్న పరిస్థితి. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈరోజు బీజేపీ అవతరించడం అనేది చాలా ప్రమాదకరమైన అంశం. ఇప్పుడు రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్ళి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. పంజాబ్లో అకాలీలతో ఆలోచించిన, మహారాష్ట్రలో షిండేతో ఆలోచించిన, ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించిన, తన రాజకీయ మిత్రునితో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేది బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి ఆ ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుంది.